సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. యేసు నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే యేసు నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే మధురమైన ఈశ్వరమే మధురమైన ఈశ్వరమే నీతితో నిండిన ఈశ్వరమే నీతితో నిండిన ఈశ్వరమే యేసు నీ పిలుపే ప్రేమతో నీ పిలుపులో దాగిన నీ రూపం నీ ప్రేమకు ప్రతిరూపం నీ పిలుపులో దాగిన నీ రూపం నీ ప్రేమకు ప్రతిరూపం మహిమల దాగిన నీతి స్వరూపం నీ మహిమల దాగిన నీతి స్వరూపం ఆదియే నీ దైవిక మార్గం యేసు నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే మధురమైన నీ స్వరమే మధురమైన నీ స్వరమే నీతితో నిండిన నీ స్వరమే నీతితో నిండిన నీ స్వరమే యేసు నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే నీ అడుగుల జాడలే నీ పెదవుల పలుకులే నీ అడుగుల జాడలే నీ పెదవుల పలుకులే నీ రూపమే నా మదిలో నీ రూపమే నా మదిలో ప్రేమకు మార్గం ఆదియే నీ ప్రేమకు మార్గం యేసు నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే యేసు
ఈశ్వరమే నీతితో నిండిన ఈశ్వరమే నీతితో నిండిన ఈశ్వరమే యేసు నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే యేసు నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే కొలస్సీలకు రాసిన పత్రిక 1 అధ్యాయంలో 25వ వచనం చదువుతున్నాను. దేవుని వాక్యమును అనగా యుగ యుగములలోను తరతరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడినైతిని. ఈ విషయాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రభు ఇప్పుడు ఈ సమయంలో ఆయన ఇచ్చినటువంటి ఆ వాక్యం నా హృదయంలో అది ప్రభు ఎటువంటి తలంపులు ఇవనై ఉన్నారో వాటిని దేవుని సన్నిధిలో మీకు అప్పగించాలని నేను ఆశపడుతున్నాను. నేను రాసుకున్నాను కొన్ని వాక్య భాగాలు. వాటికి మించినటువంటి ప్రభు యొక్క తలంపులు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. వాక్యం అనేది దేవుని వాక్యం అనేది ఆదికాండం నుంచి కూడా యుగాలు గడిచే కొంది ఈ వాక్యం లేఖనాల్లో పరిపూర్ణతను చూపించింది, ప్రపంచంలో పరిపూర్ణతను చూపించింది, సంఘ జీవితంలో పరిపూర్ణతను చూపించింది. ఈ విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నాను. ఇవన్నీ ఒకటొకటి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా సరే పరిశుద్ధులైనటువంటి మీరు అర్థం చేసుకోగలిగే జ్ఞానాన్ని ప్రభువు అనుగ్రహించనుగాక. వాక్యమునకు మించినటువంటిది ఏది కూడా లేదు. ఆయన నామం కంటే దేవుడు తన వాక్యాన్ని గొప్పది చేశాడు అని కీర్తనలో రాయబడి ఉంది. దేవుని ఆయన నామములన్నిటికంటే కూడా దేవుడు తన వాక్యమును గొప్పది చేశాడు. ఆయన హెబ్రీ రాసిన పత్రికలో దేవుని వాక్యం సజీవమైంది, రెండంచెల ఖడ్గం వంటిది అని చెప్పబడింది. ప్రకటన గ్రంథంలో ఆయన నోటి నుండి రెండంచెల ఖడ్గం వంటి వాడి అయినటువంటి ఆ వాక్కు ఆయన నోటి నుండి బయలు వెళ్ళింది అని రాయబడింది. ఎన్ని విధాలుగా వాక్యం విభాగించబడిందంటే ఆదికాండం నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు కూడా వాక్యం నానా విధాలుగా విభాగించబడింది. ఇంకోటి భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలంలో ఈ వాక్యం పరిపూర్ణత చెందింది. ఈ వాక్యం యొక్క పరిపూర్ణత క్రీస్తు యేసునందు శిలువ యొక్క రక్తం ద్వారా అది పరిపూర్ణమైన స్థానాన్ని నేటి పరిశుద్ధులకు ఇచ్చింది. ఈ రక్తం యొక్క సర్వసంపూర్ణత అనేది కొలస్సీ రాసిన పత్రికలో 19-20 వచనం రాయబడినటువంటిది. సర్వసంపూర్ణత ఆయన నివసించవాలని శిలువ రక్తం చేత సంధి చేసి అటువంటిది కనుక లేకపోతే హృదయంలో రక్తం చేత ఒక హృదయం సంధి చేయబడకపోతే ఈ విషయాలు అర్థం కాదనే విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక యుగ యుగాల్లో ఎలా దాచిపెట్టబడిందంటే వాక్యం అనేది అది మనం గ్రహించిన రీతిగా, మనం పరిశుద్ధులు గ్రహించే రీతిగా ఆదిమకాల ప్రవక్తల దగ్గర నుంచి భూమి పుట్టినదిలో మొదలుకొని ఆ వాక్యం వెలుగై ప్రకాశించింది మొదలుకొని ఆయన వాక్యం భూమి మీద రూపాంతరం యొక్క అనుభవాన్ని, రూపాంతర కొండ మీద అనుభవం కాదు ఇక్కడ చెప్పేది, ఆ వెలుగులో దాచబడి ఉన్న అనేకమైన కణజాలాలు ఆ రూపాంతర అనుభవంలోనికి నేటి పరిశుద్ధులు నడిపించింది. ఆ వెలుగు అటువంటి వెలుగు రూపాంతర అనుభవంలో నిలబడినటువంటి వెలుగు, దేవుని సింహాసనం ఎదుట నిలబడినటువంటి వెలుగు, కొత్త నిబంధనలో ప్రకాశించిన వెలుగు, యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగు, అనేక సత్యాలు దీనిలో నుండి చూపించబడుతూ ఉంది. ఒక జ్వాల బయలుదేరిందంటే ఎక్కడి నుంచి వచ్చిందనేది ఆ జ్వాల సైంటిస్టులు ఎలా పరిశీలిస్తారో అలాగే ఈ వెలుగు కణాలు పరలోకం నుండి వచ్చినాయి అంటే దానిలో ఉన్న నమూనా దేవుని మహిమని గురించిన జ్ఞానాన్ని ఎలాగా వివరించిందో, ఇది తెలియపరిచిందో అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడిన రీతిగా దేవుని మహిమను గురించిన జ్ఞానాన్ని ఎలా వివరించిందో ఆ జ్ఞానం మహిమలో దాచబడిన ఎన్నో విషయాలు మీ మధ్యలో నేను ఎన్నో మెసేజెస్లో చెప్తూ వచ్చాను. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ కొత్త తలంపుల్ని మరల మీ దేవుని సన్నిధిలో మీ మధ్యలో పెట్టాలని మాత్రం నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఒకసారి చెప్పింది ఒకటి చెప్పినట్టు ఒకవేళ అనిపించినప్పటికీ కూడా దాన్ని నేను కంటిన్యూ చేసే విధానంలో ఒక నూతనమైన దర్శనాన్ని, నూతనమైన సంగతుల్ని ప్రభు అనుగ్రహించాడని మీ మధ్యలో నేను చెప్తూ వస్తుంటున్నాను. తర్వాత ఆదికాండంలో వెలుగు బయలుపరచిన విధానం గురించి
దగ్గర ఒక 20 మెసేజెస్ నేను అదేంటి వాట్సాప్ మెసేజెస్లో పెట్టాను చూసింది. నేను అలా పెట్టానంటే అర్థం ఏంటంటే నాకు ఏదో తెలుసని కాదు, నాకు తెలుసు అని నేనేదో రిఫర్ చేసి పెద్ద పెద్ద గ్రంథాలు చూసినటువంటి స్థితి కాదు నాకు. కానీ ఆత్మలో ప్రభుని ఎరిగిన దాని కనుక, పరిశుద్ధాత్మలో అంతర్యం వెలిగించబడింది కనుక, దేవుని సన్నిధిలో ఆ మార్గాలు ఆత్మ తెలియపరచబడినాయి కనుక, కొంచెం గొప్ప చిన్న స్పాట్ నా హృదయానికి ఆ మార్గం ప్రకాశింపజేశాడు కనుక దేవుడు నాకు బయలుపరచబడిన విషయాలు, కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని మాత్రం ఆశపడుతుంటున్నాను. నేను చూసినట్లయితే కనుక ఈ వాక్యం అనేది 2 అంచెల ఖడ్గం అని చెప్పాను నేను. ఆ శరీరాన్ని తర్వాత యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఆ వాక్యము శరీరధారి అని రాయబడి, వాక్యము శరీరాన్ని ధరించింది అని రాయబడింది. వాక్యం శరీరాన్ని ధరించింది, అది మరియకు బయలుపరచబడినటువంటిది. మరియు గర్భంలో బయలుపరచబడినటువంటి సత్యం ఏంటంటే వాక్యం శరీరాన్ని ధరించింది. ఆ వాక్కు ఆమె గర్భంలో శరీరాన్ని ధరించింది. కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యలో నివసించాడు. కృపా సత్యాన్ని సాధకం చేసే ఆయన మన మధ్యలో ఆయన నివసించాడు. ఆ ప్రభు అనే వాక్యం చెప్పబడతా ఉంది. తర్వాత సూర్యమైన ఈ లోకంలో, చీకటి అయినటువంటి ఈ లోకంలో, గాఢాంధకరమైనటువంటి ఈ లోకం ఎలా ఉందో, మన అంతరంగ జీవితం ప్రభువు నెరకపోతే గాఢాంధకరమైనటువంటి జీవితం విధానం. నేను కొన్ని వేల సంవత్సరాల్లో క్రితం ప్రపంచం ఆ గోళం ఎంత శూన్యమైందిగానో చీకటిమయంగానో ఉందో, అలాగే మానవుని యొక్క హృదయం కూడా అంత చీకటిమయమైనటువంటిది. దేవుని యొక్క వెలుగు రేఖలో ప్రకాశించకపోతే, ఆయన కలువరి శిలువ మీద ప్రాణం పెట్టినటువంటి ఆ విమోచన కార్యం ఆత్మలో ప్రకాశించకపోతే, అది రక్షణ కార్యం అని మనకు తెలియజెప్తూ ఉంటే, ఓ హృదయంలో లేకపోతే ఇంకా ఆ హృదయం గడాంధకారంలోనే ఉంది అన్నమాట అర్థం. ఈ గడాంధకరమైనటువంటి లోకంలో తేజోమయమైనటువంటి కాంతి కిరణాలు, పుంజాలు ప్రపంచాన్ని ఆక్రమించుకున్నప్పుడు దానిలో దాచబడిన సత్యాలు ఎన్ని ముందు చెప్పాను. ఇప్పుడు మీతో మాట్లాడేది మరొకటి మీతో మాట్లాడుతుంటున్నాను. అందులో దేవుని స్వరం ఉందని చెప్పాను, ఆయన పిలుపు ఉందని చెప్పాను, ఆయన ముఖ వర్చస్సు ఉందని చెప్పాను, అవన్నీ కూడా చెప్పాను దాంట్లో నేను. ఇప్పుడు రెండోదిగా మీతో నేను చెప్పేది ఏంటంటే, ఆ వెలుగులో ప్రభు యొక్క దయాగుణాలు దాచిపెట్టబడి, ఎలా దాచిపెట్టబడిన మహిమ యొక్క జ్ఞానం అనేది అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ రాసిన పత్రికలో మహిమను గురించిన జ్ఞానం అని తెలియజెప్పడంలో, మహిమలో ప్రకాశించి ఆ ప్రభు యొక్క ఆ జ్ఞానం ఈ వెలుగు రేఖల్లో ఆత్మకి లభ్యమైంది. చూస్తానికి ఒక వ్యక్తి జీవితంలో ఒకటి మొట్టమొదటిగా ఏంటంటే బైబిల్ గ్రంథం తెరవబడింది. ఒకటి వెలుగుమయమై బైబిల్ గ్రంథం తెరవబడింది. ఆ వెలుగుమయం పరలోక మహిమలో నుంచి ఈ మానవ లోకాన్ని కొట్టినటువంటిది. ఆ వెలుగుమయం అయినటువంటి తేజస్సు ఈ మానవ లోకాన్ని కొట్టినటువంటి ఆ తేజస్సు కొన్ని వేల సంవత్సరాల పూర్వం ఈ చీకటి గోళాన్ని కొట్టిందంటే తాకింది అన్నమాట అర్థం. తాకినప్పుడు అందులో ఒక మానవరీత్యా చూస్తే ఒక బిడ్డ జన్మించినప్పుడు, ఆ బిడ్డ ఎదుగుతూ ఉంటున్నప్పుడు ఎన్ని ఆలోచిస్తారంటే ఎవరి పోలికలు ఎవరి వచ్చినాయి అని అంత అదేంటి చూస్తారు కదా, దాంట్లో చూస్తారు కదా, ఎక్కడి నుంచి వచ్చే పోలికలు, తాతయ్య వచ్చాయి, అమ్మమ్మ వచ్చాయి, పూర్వీకులు వచ్చాయా, ఎన్నో తలుస్తారు కదా. మీకు అర్థమయ్యేట ఒకటా చెప్తున్నా. అలాగే రేస్ అనమాట, భూమిని తాకినప్పుడు అందులో ఉన్నటువంటి నమూనా ఎన్ని చెప్పినా ఇప్పుడు చెప్పే నమూనా అని మీతో మాట్లాడుతుంటున్నా. ఏ యొక్క గుణగణాలని మోషేకి తెలియపరిచాడో ప్రభు, బైబిల్ గ్రంథంలో ఎన్ని చోట్ల ఆయన తెలియపరిచాడో, కలువరి శిలువలో ప్రభు ఆయన గుణగణాలని వెల్లడిపరిచి ఈ పాపలోకంలో దారిపోసాడో ప్రభు. మొట్టమొదటిగా ఆయన ప్రేమ, కరుణ, దయ, కనికరము, దయాదాక్షిణ్యాలు అటువంటివి ఆ గుణగణాలు, ఫలంలో ఉన్నటువంటి ఆ గుణగణాలు, గలతీ రాసిన పత్రికలో ఆత్మఫలం ఉన్నటువంటి ఆ గుణగణాలు ఇవన్నీ కూడా దాచిపెట్టబడి ఉన్నాయి. ఇవి ఆ వెలుగుని తేరిచొచ్చినప్పుడు, అపోస్తలుడైన పౌలు తేరిచొచ్చినప్పుడు, తన హృదయాన్ని తాకినప్పుడు, పాపాంధకారమైనటువంటి తన హృదయాన్ని తాకినప్పుడు, ఆ తేజోమయమైనటువంటి ఆ కాంతి కిరణాలు తాకినప్పుడు, అందులో తన హృదయంలో ఉన్న కాఠిన్యానికి బదులుగా, దూషణకి ద్వేషానికి బదులుగా దయ, ప్రేమ, కనికరము, దేవుని కనికరము, దేవుని ప్రేమ, వాత్సల్యత, పరిశుద్ధత, నీతి, సత్యం, వెలుగు యొక్క ఫలము, తర్వాత ప్రేమ యొక్క ఫలము, గలతీ రాసిన పత్రికలో ఆత్మ యొక్క ఫలము, రోమీ రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో పరిశుద్ధ ఫలము, జీవం యొక్క ఫలము, ఇలాగా ఆయన గుణగణాలలో దాచబడినట్టు ఫలం
ఎన్ని దాచబడి ఉన్నాయో నిర్గమకాండంలో 34 అధ్యాయంలో మోషే హృదయాన్ని తాకినటువంటి తన నిస్సత్తువైనటువంటి స్థానంలో మోషే హృదయాన్ని తాకినటువంటి దేవుని యొక్క గుణగణాలు, గొప్ప కృపా కనికరములు గల దేవుడైన యెహోవా, దీర్ఘశాంతుడైన యెహోవా రాయబడని దాంట్లో ఎంత ప్రేమమయుడో ముందు భాగంలో రాయబడి ఉంది. ఇవన్నీ గుణగణాలు అందులో తెరవబడ్డాయి. అందుకోసం ఈ చీకటి లోకాన్ని జగత్ పునాది వేయకూడక మునిపే ప్రభు ప్రేమించాడని ఎఫెసీ పత్రికలో రాశాడు. ప్రేమామయం బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రేమతో కప్పబడింది, ప్రేమతో చుట్టబడింది, ప్రేమలో ప్రకాశించింది, దేవుని నీతిలో విరాజిల్లింది. దేవుని నీతి దర్శనంతో పరిశుద్ధ హృదయంలో అటువంటి మహిమను ప్రకాశింపజేసింది అనేది అనమాట. అటువంటివి ఈ యొక్క వెలుగులో నుంచి ఉద్భవించాయంటే వెలుగు తీసుకురావటం కాదు, దీంట్లో అన్ని దాచిపెట్టబడి ఉన్నాయి. ఇది క్రమేపీ ఒక్కొక్క స్టెప్పు ప్రపంచంలో మార్పులు కలుగజేస్తూ వచ్చింది. ఆదిమకాల ప్రపంచం, రెండవ ప్రపంచం, అలాగా మూడవది యెరూషలేము కొండల మీద నివాసం, ఇలాగా స్టెప్ బై స్టెప్ అనమాట. ఒక ప్రపంచాన్ని, క్రీస్తు యొక్క ప్రపంచాన్ని, నూతన ప్రపంచాన్ని యెరూషలేములో స్థాపించబడటానికి, ఆయన రాజ్యం వెళ్ళటానికి భూలోకంలో ఇన్ని ప్రపంచాలు భూమి మీద తెరలుగా కట్టబడ్డాయి. ఒక తెర చినిగిపోతే ఒక తెర చినిగిపోతే ఒక తెర చినిగిపోతే ఒక తెర, ఒకే తెర కల్వరిలో ప్రభు యెరూషలేము కొండల మీద ఆయన శరీరం ఉన్నటువంటిది. ఆ తెర గుండా ఒక నూతనమైన ప్రపంచాన్ని భూలోకంలోనికి ప్రభు ఏర్పాటు చేశాడు. భూమి నుంచి అతి పరిశుద్ధమైన స్థానంలో, అతి పరిశుద్ధమైనటువంటి మార్గాల్లో, పరిశుద్ధ రక్తం నందు ఒక వ్యక్తికి విమోచన మార్గాల్లో ఆ ప్రపంచం, పరిశుద్ధుని యొక్క ప్రపంచం తెరవబడింది కలవరిశిలలో. అది ప్రధానమైనటువంటిది. ఆ వెలుగు కొత్త నిబంధనలో ఆయన వెలుగై ఉన్నాడు అనే విషయం చూపించబడింది. కొత్త నిబంధనలో ఆయన వెలుగై ఉన్నాడు అనే విషయం చూపించబడింది. దాంట్లో చూసినట్లయితే కనుక ఆయన శూన్యమైన ప్రదేశాన్ని, భూగోళం ఎంత శూన్యమైందో, అసలు గోళాలు ఎలా ఉన్నాయో, ఎంత శూన్యమైనవిగా ఉన్నాయో తెలియదు. అసలు అప్పుడు పుట్టినయో లేదో తెలియదు గోళాలు. ఇప్పటికీ కొత్తవి పుడుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అప్పుడు గోళాలు పుట్టినయో లేదో తెలియదు. చంద్రుడు సూర్యుడు కలుగు చేసిన తర్వాత భూమి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో ఎన్నోసార్లు చెప్పాను కదా. అసలు టచ్ చేయడానికి కూడా నాకు కుదరదు. ఇప్పుడు ఆ విషయాలన్నీ టచ్ చేయలేను కనుక నేను ముందుకు వెళ్తున్నాను. ఈ శూన్యమైనటువంటి ఈ లోకంలో ఎలాగా ఆ యొక్క మార్గాలు తెరవబడి ఉన్నాయో, ఒక పరిశుద్ధ హృదయంలో, పాపైన మానవ హృదయంలో ఆ వెలుగు ఆత్మకి టచ్ చేయటం వలన ఆ హృదయం శూన్యంలో నుంచి, చీకటిలో నుంచి వెలుగుమయమైపోయింది. వెలుగుమయమైపోయి 1 కొరింథీ రాసిన 3:16 మీరు దేవుని ఆలయము అని చెప్పబడింది. దాంట్లో మీరు దేవుని ఆలయం అనియు దేవుని ఆత్మ మీలో నివసించాలని మీరు అంత చీకటి హృదయంలో ఆ వెలుగు ఉద్భవించింది. ఆదికాండంలో ఎలా వెలుగు ఉద్భవించిందో చీకటి హృదయంలో వెలుగు ఉద్భవించింది. ఈ వెలుగులో త్రియేక దేవుని యొక్క సంచారం మనలో కలిగి ఉండటం, మన స్పర్శ, ఆత్మకి ఆ స్పర్శ మనం చూడగలిగాం. చూడకపోతే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? సొలొమోను రాస్తాడు ఈ సామెతల్లో, భయభక్తులుగా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలం అని రాస్తాడు. దాంట్లో అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఒక హృదయానికి ఈ జ్ఞానం ఆత్మలో పోయబడింది. పరిమళ తైలం వలె పోయబడింది, సుగంధ తైలం వలె పోయబడింది. ఈ పరిమళ తైలం గురించి, సుగంధ తైలం గురించి పరమగీతాల్లో రాయబడింది. మోషే లేవీకాండంలో, తర్వాత నిర్గమకాండంలో దాంట్లో రాశాడు. ఆయన ప్రతిష్టాభిషేక తైలం, సుగంధాభిషేక తైలం అని రాశాడు. జకర్యాలో రాయబడింది 2 ఒలివ చెట్లు స్వర్ణాభిషేక తైలాన్ని అవి ప్రొడ్యూస్ చేస్తావనే 2 ఒలివ చెట్లు. ఈ అభిషేక తైలాలు ఆత్మలో సువర్ణాభిషేక తైలము, ప్రతిష్టాభిషేక తైలము, తర్వాత ఇంకా మొత్తం ఉన్నాయి కదా 3-4. అవి ఆత్మకి ఎప్పుడు ఇవ్వండి అంటే నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక హృదయాన్ని దర్శించినప్పుడు, ఒక హృదయాన్ని క్రీస్తుకి నివాసస్థలముగా చేయబడినప్పుడు అంతర్య ఆత్మ ఈ యొక్క మార్గాలు ఆత్మకి ఆ యొక్క స్పర్శ ఆత్మకి ఇచ్చాడు దేవుడు. అలా ఆత్మకి ఇవ్వకపోతే ఈ వ్యక్తి ఈ విషయాల గురించి ఎలా చెప్తాడు, ఏ విధంగా కూడా చెప్పడానికి సాధ్యపరచబడదు అనే విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను. అలాగే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నటువంటి దేవుడు ఆయన 3 విషయాలు దాంట్లో తెలియజెప్పాడు. ఒకటి ఏంటంటే ఓమ్ని ప్రెజెంట్ అని,
ఓమ్నిపొటెంట్ అని. అలాగా ఈ 3 స్థానాల ద్వారా ప్రపంచంలో దేవుని మార్గాలు తేటపరచబడ్డాయి. ఏంటి ఓమ్నిసెయింట్ అంటే ఏంటి, లేదా ఓమ్ని ప్రెసిడెంట్ అంటే ఏంటి, ఓమ్నిపొటెంట్ అంటే ఏంటి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. దాంట్లో ఓమ్నిసెయింట్ అనే విషయం గురించి లెక్కలేదు. నాకు ఎన్ని చెవుల్లో మనసులో వచ్చేస్తున్నాయి ఏం చెప్పాను అనేది, దాన్ని దాటింపచేస్తున్నాను. ఇప్పుడు ఈ చరిత్రాత్మకంగా ప్రపంచంలో దేవుడు తన యొక్క శక్తి కలిగినటువంటి ఆ ఉనికిని, ఆ యొక్క గుణగణాలకి ముందు ఆయన వ్యక్తిత్వాన్ని ఈ ప్రపంచంలో సార్థకం చేశాడు ఆయన. ఓమ్నిసెయింట్ అంటే జ్ఞానాత్మ పూర్ణుడు ఇలా రాయబడి ఉంది కదా. తర్వాత సర్వత్ర వ్యాపించినటువంటి దేవుడు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు. ఇలాగా మూడు విధాలుగా అటు జ్ఞానంలో ఆయన పరిపూర్ణత చూపించాడు. ఆయన శక్తి కలిగిన మార్గాలు ప్రపంచంలో శాస్త్రీయంగా ఆయన చూపించాడు ఆయన. అలాగే ప్రతి దాంట్లో సముద్రంలో కానీ, నీళ్ళల్లో కానీ, నీళ్ళ కింద కానీ, భూమి కింద కానీ, ఆకాశంలో కానీ, శూన్యంలో కానీ, ప్రపంచ చుట్టూ నిలువుల వైశాల్యంలో కానీ, తర్వాత పరలోక మండలాల్లో కానీ ఎక్కడ చూసినా ఆయన జ్ఞానం వ్యక్తవచ్చింది. ఆయన జ్ఞానాత్మక పూర్ణుడు అని చెప్పి జ్ఞానాన్ని వ్యక్తం చేశాడు ఆయన. ఆదిమకాల ప్రవక్తల్లో మోషే లాంటి వాళ్ళు ప్రభుని ముఖాముఖిగా చూసి ఆయన దేవుని స్వరూపాన్ని నిదానించి చూచాడు అని రాయబడింది. దేవుని స్వరూపాన్ని నిదానించి చూశాడు. అబ్రహాము విశ్వాసం ద్వారా, నీతి ద్వారా ప్రభువుని వడించాడు అని రాయబడింది. హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో దాంట్లో రాయబడ్డాయి విశ్వాసం అనేది. అలాగా ఆదిమకాల ప్రవక్తలు హానోక్ కానీ, నోహ్ కానీ ఇలాగా ఆయన నిబంధనలో నడిచారు వాళ్ళు. ఆ నిబంధనకి ఇటు అటు తొలగలేదు వాళ్ళు నడిచిన నిబంధనలో. ఒక్కొక్క ప్రవక్త ద్వారా ప్రభు ఉన్నతమైన కార్యాలు జరిగించాడు. ఈ లోకంలో సైన్స్ అనేది శాస్త్రీయమైనటువంటి జ్ఞానం భూమి మీద ఫౌండేషన్స్ కట్టబడ్డాయి. భూమి మీద ఎవరి ద్వారా కట్టబడి అంటే పరిశుద్ధ ప్రవక్తల ద్వారా కట్టబడ్డాయి. అందుకు పరిశుద్ధ ప్రవక్తలు, ఆదిమకాల ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు అని హెబ్రీ పత్రికలో రాయబడింది. వారు సాక్ష్యం ఇచ్చారు, దేవుని గురించి సాక్ష్యం ఇచ్చారు. వారి సాక్ష్యం సీల్ చేయబడింది, గ్రంథంలో సీల్ చేయబడింది. ఇప్పుడు చాలామందికి తెలియదు ఈ జ్ఞానం ఎలా కట్టబడిందో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, సృష్టి ఎలా ప్రారంభమైందో తెలియదు, సృష్టిలో దేవుని స్వరం అంటే ఏంటో తెలియదు, ఎలా పిలిచాడో తెలియదు. ఆయన పిలిచిన పిలుపు, ఆ పిలుపులు ఆ స్వరం మానవ లోకానికి అందించాడు ప్రభు. మానవుని పిలిచాడు, ఎలా ఆదాము అని పిలిచాడో అలాగే అబ్రహాం అని పిలిచాడు ఆయన. అలా పిలిచాడు. సంఘాన్ని ఆయన పలుకులతో కట్టాడు, ఆయన పిలుపుల్లో దాచిపెట్టాడు సంఘాన్ని. ఆయన ఆయన పిలుపుల్లో రక్తదారులు దాచిపెట్టబడి ఉన్నాయి. ఆ నిబంధన రక్తంలో సంఘాన్ని దాచిపెట్టాడు ప్రభు. ఆయన యొక్క ప్రేమ పలుకులతో సంఘాన్ని లాలించాడు దేవుడు. పరితపించే సంఘాన్ని, వేదన పడే సంఘాన్ని, హింసించబడుతున్నటువంటి సంఘాన్ని దేవుడు పరిశుద్ధమైన ఆ పలుకులతో వారి హృదయంలో తన రసదారులు నింపాడు దేవుడు అన్నమాట అర్థం. దీంట్లో చూసినట్టయితే కనుక భూమి ఇంకా భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నటువంటి దేవుడు ఏ విధంగా తన కార్యాన్ని సఫలపరుస్తూ వచ్చాడో ఆయన లేఖనాల్లో ఆదిమకాల ప్రవక్తల దగ్గర నుంచి, తర్వాత ప్రభు వచ్చిన తర్వాత దగ్గర నుంచి మనలో రాబోయేటటువంటి భవిష్యత్ కాలంలో 3 కాలాల్లో కూడా ఆయన ఈ 3 కార్యాలు, ఆయన వ్యక్తిత్వం అనేది భూమి మీద స్థాపించబడటం అంటే బిల్డప్ చేయబడింది, కట్టబడింది భూమి మీద. ఈ పాపాన్ని పరిహరించి ఆయన వ్యక్తిత్వాన్ని భూలోకంలో కట్టాడు ప్రభు. ఒకటి ఆదికాండం నుంచి బయలుపరుస్తూ వచ్చాడు ప్రభు. ఆయన వచ్చిన తర్వాత భూమి మీద ఆయన మార్గాలు తేటపరిచి కలువరి శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టి అక్కడ ప్రపంచాన్ని స్థాపించాడు దేవుడు. అన్ని కాలాల్లో అన్ని విధాలుగా స్థాపించబడిన ప్రపంచాలు వేరు, కానీ కలువరి శిలువ మీద స్థాపించినటువంటి ప్రపంచం వేరు అన్నమాట అర్థం. అటువంటి స్థానాలు లభించబడ్డాయి దేవుని కార్యంలో. తర్వాత చూసినట్లయితే కనుక ఆయన రెండవదిగా, మొట్టమొదటిగా ప్రభు ఆయన చేసిన వెలుగులో రెండవదిగా ఆయన స్టెప్ ఏంటంటే ఆయన వేదన పడ్డాడు. జలాల్లో వేదన పట్టడం అనేది అది విషయం కూడా ఎన్నోసార్లు చెప్పాను నేను. ఆ విషయం కూడా ఎన్నోసార్లు చెప్పాను. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఈ ఆయన వేదన పడింది అనేది నూతన నిబంధనలో శిలువ యొక్క కార్యానికి నీళ్ళల్లో ఆయన వేదన పడిన స్థానానికి అది ఒక రూపాంతర అనుభవం. మొట్టమొదటి రూపాంతర అనుభవం అనేది వెలుగులో ఆ మార్గాలు దాచిపెట్టబడి ఆ స్థానాలు ప్రపంచంలో యుగాల్లో ఎలా రూపాంతరపరచబడ్డాయి అంటే, రూపాంతరపరచబడటం అంటే దానికి ఇంకో తెలుగులో మాట్లాడే ఇంకో మాట లేదు.
రూపాంతరపరచబట్టింది. ఒక స్థాయి నుంచి హృదయం ఇంకో స్థాయికి మార్పు చెందింది అన్నమాట అర్థం. అలాగే జలములలో ప్రభు వేదన పడుతుంటున్నప్పుడు, ఈ విషయం నేను ఇన్ని మెసేజ్ల్లో మాట్లాడలేదు. వేదన పడుతున్నప్పుడు ఆయన నూతన నిబంధనలో ఆయన వ్యక్తిత్వం, ఆయన యొక్క మహిమ, లేకపోతే ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క జ్ఞానం, ఆయనలో ఉన్నటువంటి వేదన రహస్యం శిలువ మీద, తర్వాత ఆ యొక్క గెత్సెమనే తోటలో ప్రభు ఆయన వేదన పడే రహస్యం, ఇవన్నీ కూడా ఈ ఆది కాలంలో ఆయన వేదన పడుతున్నటువంటి స్థానానికి అవి దాంట్లోకి రూపాంతరపరిచింది దీని సంఘానికి. అవి విషయాలన్నిటి కూడా ఒక స్థానం ఏంటంటే, కదలిక లేనటువంటి నీళ్లు, ఎక్కడ కూడా మార్గం లేనటువంటి నీళ్ళల్లో ఆ జీవం పుట్టింది ఒకటైతే, ఆ జీవంలో ఎన్ని జలచరాలు పుట్టినాయి ఒకటైతే, దానిలో కరెంట్స్ ఎలాగా దాంట్లో నుంచి తీసుకురాబడ్డాయో అదొకటైతే, ఇలాగా ఇవన్నీ కూడా ముందు చెప్పాను. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేది ఆయన వేదన పడినటువంటి స్థానం. నూతన నిబంధనలో ప్రభు, పరిశుద్ధుడైనటువంటి ప్రభు ఆయన పడిన వేదన కలవరిలో, గార్డెన్స్లో, దాంట్లో ఆయన పలికిన 7 పలుకుల్లో ఇవన్నీ కూడా ప్రపంచమంతా కూడా కట్టబడ్డాయి అంటే వ్యాపించి నూతన ప్రపంచంలో, ఆయన యెరూషలేము ప్రపంచంలో, ఆ నూతన రాజ్యంలో ఈ 7 పలుకులు 7 స్తంభాలుగా నిలబడ్డాయి అన్నమాట అర్థం. చూసినట్లయితే కనుక అందుకోసం దేవుని వాక్యం తరతరముల్లోనూ యుగాల్లోనూ దాచిపెట్టబడినటువంటిది. అదొక మిస్టరీ హిడెన్ అని రాయబడింది. అంటే అది ఒక మిస్టరీ, అది రహస్యం, ఒక సీక్రెట్ అనేది దాచిపెట్టబడి ఉంది బైబిల్ గ్రంథంలో. ఇది ఎంతమంది క్రైస్తవ జనాంగానికి తెలుసు అంటే, ఎంతమంది తెలియకపోవచ్చు, క్రైస్తవేతరులకు అసలు తెలియకపోవచ్చు. ఇది జ్ఞానంతో కూడినటువంటిది. క్రీస్తుని ఎరిగిన స్థాయి ఇది. జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఇందులో నుంచి ఒక వ్యక్తికి, పరిశుద్ధులకి ఇవ్వబడింది. జరగబోయే సంగతులు, జరుగుతున్న సంగతులు, భవిష్యత్ కాల సంగతులు అనేవి దాంట్లో బయలుపరచబడ్డాయి. అంటాడు, ఇశ్రాయేలీయులకి భవిష్యత్ కాల సంగతులు అవి అన్నీ కూడా వారికి తెలియపరచబడ్డాయి అని అంటాడు. దాంట్లో ఓడింగ్స్ అనే తప్పు చెప్పట్లేదు, కానీ భావం ఒకటే చెప్పేది. అంటాడు, బాలాకు వారికి నానా విధాలుగా రాబోయే సంగతులు, ఇశ్రాయేలీయులకి భవిష్యత్ కాల సంగతులు వారికి దాంట్లో బయలుపరచబడ్డాయి అని ఉంది. ఇప్పుడు మళ్ళీ వారి సంగతి వింటున్నాం కదా, దాంట్లో చదివాను ఏంటంటే, ఆ ఇశ్రాయేలీయులని ఎవరు కూడా ఓడించలేరు అని దాంట్లో రాస్తాడు. వాళ్ళ దేశానికి చుట్టూ ఒక ఏమంటారు దాన్ని, ఒక కవచం వేయబడింది. నిజమే కదా, మనకు తెలుసు కదా. అది ఆయన హస్తమే కవచంగా వేయబడింది. అక్కడ వాళ్ళకి ఆయన హస్తం కవచంగా వేయబడింది. ఆ యుద్ధంలో ఆ కవచాన్ని ప్రభు ఇశ్రాయేలుకి దేశం చుట్టూ వేశాడు దేవుడు. ఆ బలాత్సయం అందుకోసం సైన్యములకు అధిపతిగా యెహోవా అని ఆయనకి పేరు, యుద్ధసూరుడు అని ఆయనకి పేరు. వారికి ముందు నడిచినటువంటి దేవుడు ఆయన, వెనుక నడిచినటువంటి దేవుడు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అటువంటి ఇశ్రాయేలులో జ్ఞానాన్ని, అతీతమైన జ్ఞానాన్ని ఇశ్రాయేలుకి అందించాడు దేవుడు. ప్రపంచం అంతా కూడా నివిరిపోయేటువంటి, ఆశ్చర్యపడేటువంటి స్థాయి ఏంటంటే, వాళ్ళకున్నటువంటి తెలివితేటలు, వాళ్ళకున్నటువంటి జ్ఞానం, తర్వాత యుద్ధ నైపుణ్యత, ఇవన్నీ కూడా ప్రభువు వాళ్ళకి వాగ్దానపూరితమైనటువంటి దేశంలోకి తీసుకువెళ్ళి తన వాగ్దానాన్ని సఫలం చేసి వారి పక్షంగా నిలబడ్డాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయాన్ని కూడా అందులో చూసినట్లయితే కనుక దేవుని ఆత్మ జలాల్లో ఎంత అల్లాడింది అంటే, ఇంకో విషయం చెప్తున్నాను నేను. ఆయన దేవుని ఆత్మ జలాల్లో అల్లాడిందంటే, దానిలో నుంచే కరెంట్స్ పుట్టాయి, దాంట్లో నుంచే పవర్ పుట్టింది, గ్రావిటేషనల్ పవర్ పుట్టింది, దానిలో నుంచే ఎన్నో ఆటమ్స్ పుట్టాయి. దాంట్లో ఒకటి కాదు, దాంట్లో మూడో పాయింట్ చెప్తున్నా. 1, 2 అయిపోయింది. 3వ పాయింట్, ఆయన వేదన పడినటువంటి స్థానాల్లో ఒక అగ్ని పుట్టిందండి. దాంట్లో అగ్ని కణజాలం, ఏ మానవుడు కూడా గ్రహించలేనటువంటి అగ్ని కణజాలాలకి మించినటువంటి పవర్ అనేది దాంట్లో పుట్టింది. థామస్ అనే ఒక చరిత్రకారుడు, అంటే హిస్టారియన్, ఆయన చెప్పినటువంటిది అంతకుముందు భాగాల్లో మీరు చెప్పారు. ఆయన ఎన్ని విషయాలు చెప్తే అన్ని విషయాలు రాసి ఆఖరికంటాడు దాంట్లో ఒక అద్భుతమైన శక్తి నేచర్లో ఉంది. ఈ నేచర్లో అద్భుతమైన శక్తి దాచిపెట్టబడి ఉంది. అది మాత్రం ఖచ్చితంగా నిజమైన, అదే ఆయన ఏదో బిలీవర్ కాదు, ఆయన ఏదో క్రిస్టియన్ కాదు నేను చెప్పేది. దాంట్లో ఏం రాయబడలా, కానీ ఒక అనుడే అనుకుందాం, సరే అనుడే అనుకుందాం. ఒక శక్తి, అటువంటి శక్తి భూమి మీదకి నింపబడింది. ఎక్కడి నుంచి నింపబడిందంటే, పరలోక మహిమ యొక్క మార్గాల్లో నుంచి ఆ శక్తి భూమి మీదకి నింపబడిందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అటువంటి మహిమ కలిగిన స్థానాలు భూమి మీదకి తీసుకురాబడ్డాయి.
అది ఎంతమంది గ్రహించుకోగలుగుతున్నారో తెలియదు, కానీ ఆ సత్యాన్ని అది కొంతమంది మాత్రమే గ్రహించుకోగలరు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను దేవుని వాక్య భాగాల్లో. అందుకోసం ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను అని రాయబడి ఉంది. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక దేవుడు ఆది యందు ఉన్నటువంటి దేవుడు. అసలు ఏంటి ఆది యందు దేవుడు ఉండెను? ఆయన తన కుమారుని పంపెను, తన కుమారుని ద్వారా నిత్యజీవం అనుగ్రహించెను. ఇవన్నీ అసలు ఏంటి అనే విషయం గురించి ఎన్నోసార్లు నాకు తలంపుల్లోకి వస్తుంది నాకు. ఈ గోళాలు ఏంటి? ఈ గోళాలన్నింటిలో ఒక భూమిని ఎందుకు ఎన్నుకున్నాడు ప్రభు? మన రీసెంట్గా నేను చదువుతా ఒక మాట విన్నాను. ఏంటంటే సూర్యగోళము వెనక నీరుందని కొన్ని పేరు చెప్పండి. దాంట్లో నా పేరు జ్ఞాపకం రాసుకోలేదు కూడా నేను. దాంట్లో నీరు వాటర్ నిండిపోయింది దాంట్లో. అసలు భూమి మీద వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు దుబాయ్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడి నుంచి కురుస్తుంది ఆ వర్షం? నిండిపోతుంది దేశం, నిండిపోయేంత వర్షం కురుస్తుంది దాంట్లో. ఇలాగ ఒక్కొక్క దేశాన్ని ఒక విధంగా దేవుడు నష్టపెట్టడం అంటే వారి పరిస్థితి చూడలేక వారి పాపాన్ని మీద దేవుడు అసహించుకుని మానవుణ్ణి చంపలేక జాలిపడి ఆయన కనికిరపడి దేవుడు ఒక్కొక్క దేశం మీద ఒక శ్రమ పంపిస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు. శ్రమ ఆదిమ కాలంలో నోవహు జల ప్రళయంలో నోవహు కన్నీళ్ళు జల ప్రవాహాల్లో కొట్టుకొచ్చినాయండి. నోవహు కన్నీళ్ళు జల ప్రవాహాల్లో ఆ కన్నీళ్ళు కొట్టుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు కన్నీళ్ళలో ఏకమై అక్కడ నిబంధన చేశాడండి దేవుడు. మన కన్నీటి ప్రవాహం చాలాసార్లు ఈ లోకంలో జల ప్రవాహంలో కొట్టుకుపోతాయి అనుకుంటామండి, కానీ కొట్టుకుపోవు. మన యొక్క విశ్వాస నిరీక్షణలు క్రీస్తునందు ఎలా దాచిపెట్టబడి ఉన్నాయో, దేవుని యందు ఎలా దాచిపెట్టబడి ఉన్నాయో, అలాగే మన కన్నీరు దేవుని గ్రంథంలో దాచిపెట్టబడి ఉంది. ఆయన బాటిల్లో దాచిపెట్టబడి ఉంది మన కన్నీరు. ఈ కన్నీరు ఈ లోకంలో జల ప్రవాహాల్లో కొట్టుకుపోవండి. అవి ఎదురు తిరిగి వెనక్కి వస్తాయి ప్రభు పాద సన్నిధిలో. ఆయన పదాలు అభిషేకించడానికి, ఆయన గ్రంథంలో లిఖించడానికి ప్రభు తన బిడ్డల యొక్క కన్నీటిని జ్ఞాపకం చేసుకుని అంత ఉన్నతమైన స్థాయిని ప్రభు ఇచ్చాడనే విషయాన్ని నేను మీ మధ్యలో చెప్తున్నాను. నేను ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను. వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు వాక్యం దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద ఉండిన వాక్యం ఆయన స్వరం ఆ వెలుగులో కలుగునుగాక ఆ స్వరం, దానిలో పిలుపు ఉంది, ఆయన స్వరం ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొద్ద నుండి వచ్చింది. వాక్యం మీకు చెప్తున్నాను, దేవుని యొద్ద నుండి వచ్చింది అని వాక్యం చెప్పబడుతుంది. ఈ వాక్యం రిఫరెన్స్ జ్ఞాపకం పెట్టుకోండి. అది ఆయన ఆది యందు ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగిను. సమస్తం ఈ ప్రపంచం అంతా కూడా ఆయన మూలంగా కలిగిందండి. నీరు కానీ, జల ప్రవాహాల్లో నీరు కానీ, నక్షత్రాలకు గోళాలు కానీ ఆయన మూలంగా కలిగిను. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేదియో అది యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఒకసారి చదువుతాను నేను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగిను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగు ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవం ఉంది. జీవం క్రీస్తు ఈ లోకంలోకి వచ్చింది ఆ జీవాన్ని వెల్లడిపరచడానికి. వెలుగులో ఆ జీవాన్ని జీవపు వాసనగా, జ్ఞానపు వాసనగా, పరిమళ సువాసన సుగంధం ఎటువంటిదో జీవపు వాసన, జ్ఞానం యొక్క సువాసన, జ్ఞానం యొక్క సుగంధం, అవి 2 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడినటువంటివి కూడా అవి అటువంటివి. ఆయన శిలువ నుండి నీటి పాపాత్మలు పరిశుద్ధపరిచి బహుమానంగా ఇచ్చాడండి. సువాసన, జ్ఞానం యొక్క సువాసన. ఈ జ్ఞానం వికసించిందండి. పూర్వకాలంలో మూయబడిన జ్ఞానం నూతన నిబంధనలో వికసించిందండి. జ్ఞానం యొక్క రేఖలు నూతన నిబంధనలో ప్రకాశించాయండి. జ్ఞానం రేఖలు. ఈ జ్ఞానంలో పరిమళ సుగంధం దాచిపెట్టి ఉందని జ్ఞానం, క్రీస్తు యేసు యొక్క పరిమళ సుగంధం ఈ జ్ఞానంలో దాచిపెట్టబడి ఉందండి. మనం బోధించే సువార్తలో ఈ జ్ఞానం లేకపోతే ఎవరికి ఎక్కదండి. ఈ పరిమళం లేకపోతే ఎవరు ఎక్కదు. ఈ జ్ఞానం యొక్క సువాసన ఆత్మలో ప్రకాశించకపోతే ఆ సువాసన ఎవరికి కూడా అందదండి. ఆయన జీవపు సువాసనగా ప్రభు ఈ లోకంలోకి తీసుకురాబడ్డాడండి. ఆయన పాపాంతకరమైన మానవ యొక్క జీవితంలో ఈ జీవపు యొక్క సువాసన ప్రబలకపోతే అంతరంగ జీవితం పరిమళించదండి. పరిమళించ సువాసనగా హృదయం ఉండదు. ఏది చెప్తున్నారో ఎవరికి అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారో ఎవరికి కాదు అర్థం కాదు. జీవ గ్రంథాలు మూయపడిపోతాయి, ఇవి తెరవబడవు. అవి అందులో ఏ దేవుని ముఖ ప్రకాశత ఉండదో, ముఖ ప్రకాశత లేని దేవుని యొక్క
వాక్యం చెప్తే ఏ హృదయానికి ఏ అంతరంగాన్ని కూడా తాగదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. పరిశుద్ధులు అనుగ్రహించిన సత్యాలు ఈ గ్రంథంలో అంత ఉన్నతమైనవిగా దాచిపెట్టబడి ఉన్నాయని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్యభాగాలు చూసినట్లయితే కనుక ఈ భాగాన్ని 2 విధాలుగా నేను డివైడ్ చేసుకున్నాను. ఒకటి ఏంటంటే ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ క్రియేషన్ అండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ సాల్వేషన్. ఇది 2 విధాలుగా ఈ వాక్యాన్ని 2 విధాలుగా నేను డివైడ్ చేసుకున్నానంటే ఆ విధంగా ధ్యానిస్తూ వచ్చాను. నేను ముందు భాగంలో ఈ విషయాలు మీతో మాట్లాడుతుంటాను. ముందు కమింగ్ ఈ మెసేజెస్లో ఈ విషయాలు మీతో మాట్లాడతాను. ప్రభు నా ఆత్మకు అనుగ్రహించిన సత్యాలు మీ ముందు ఒకటొకటిగా వివరించాలని నేను ఆశపడుతుంటున్నాను. కానీ ఒక్కోసారి చెప్పినటువంటి కొన్ని పాయింట్స్ నేను టచ్ అవ్వచ్చు, కానీ దాని మీద బేసే ఉంది కాబట్టి కంటిన్యూషన్ మాత్రం వేరే మార్గాలు గుండా దేవుడు తన ఆత్మని తన బిడ్డలకు దయచేయను గాక, అటువంటి మార్గాల్లో ప్రభు నడిపించను గాక. ఈ సత్యం మనం గ్రహించుకోవాలి. అందుకోసం దేవుని వాక్యం అనేది తరతరముల్లోనూ యుగ యుగంలోనూ దాచిపెట్టబడినటువంటి మర్మం. ఈ వాక్యం అనేది ఎంత హెచ్చించాడంటే దేవుడు ఈ వాక్యాన్ని ఆయనే శరీరాన్ని, ఆ వాక్యమే శరీరాన్ని ధరించింది, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం దేవుని సన్నిధిలో దేవుని గణపరచాలని ఆశిస్తుంటున్నాను. ప్రభు ఈ వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీ కొందనములు ప్రభువా, దయగలిగిన వాడవు, ప్రేమ కలిగిన వాడవు తండ్రి, పరిశుద్ధుడైనటువంటి ప్రభువు గనక నీ కొందనం చెల్లిస్తుంటున్నాను ప్రభు. ఈ రాత్రిక ఈ సమయంలో నీ సన్నిధిలో చెప్పబడిన వాక్యం అనేకులకు దీవెనకరంగా చేసి ఆశీర్వదించు ప్రభు. తండ్రి నీ ఉన్నతమైన తలంపులతో ఆత్మాభిషేకాన్ని అనుగ్రహించు. సుగంధాభిషేకంతో నువ్వు అభిషేకిస్తావో ప్రభా, పరిమళ తైలంతో నువ్వు అభిషేకిస్తావో ప్రభా. నువ్వు తండ్రి దేవా సువర్ణాభిషేకం తైలంతో ఆత్మ నింపుతావో ప్రభా. ఆ విధంగా నీ వాక్యం యొక్క సారాంశం, సత్యమైన సారాంశం అంతరాత్మలో నింపి ఆశీర్వదించండి. నన్ను నీ బిడ్డల్ని, అనేక మంది కుటుంబాలని, విన్నవారిని ఆశీర్వాదకరంగా మార్చు ప్రభా. మీ ఘనమైన పరిచర్య విస్తరించినట్లు మీరు సహాయం చేయండి ప్రభా. మీరు గణపరచబడమని తండ్రి యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.